వీళ్లతోనే బాప్తీసం తీసుకోవాలి అంటున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉంటేనే పరలోకం వెళ్తాము, లేకుంటే పరలోకం వెళ్ళలేరు అని చెబుతున్నారు. వాక్యంతో సమాధానం చెప్పండి. ఏది నిజమైన సంఘం? బాప్తీసం ఎవరితో తీసుకున్నా పరిశుద్ధాత్మ వరంగా వస్తాడా? ఏ సంఘంలో బాప్తీసం తీసుకుని వస్తాడనా? మీరు నమ్మినది యేసుప్రభునైనప్పుడు, మీ రక్షకునిగా యేసుప్రభుని మీరు అంగీకరించినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నప్పుడు, అది నీటి ద్వారా సంపూర్ణమైన ముంపు బాప్తీసాన్ని మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వరంగా ప్రసాదించబడతాడు అనేది అపోస్తుల కార్యాలు 2:38 మరి అపోస్తులుడైన పేతురు గారు చెప్పేశారు అక్కడ. ఏమని? ఇది మీకు, మీ ఇంటి వారికి యెహోవా ఎవరైతే తండ్రిగా స్వీకరించి ఆయన గర్భాన పుట్టిన కుమారుడిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారని అంగీకరిస్తారో, అంటే యేసు తన యొద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ అంగీకరించిన వాళ్ళందరికీ కూడా ఇది వరంగా ఉంటుంది అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. కనుక నాన్న, మీరు బాప్తీసం తీసుకోవటం ఎక్కడ అనేది కాదు. మీరు తీసుకున్న బాప్తీసం మీ విశ్వాసం సరైనదైతే, మీ బాప్తీసం బైబిల్ ప్రకారంగా సరైనదైతే మీకు ఆటోమేటిక్గా సంఘంతో సంబంధం లేకుండా బాప్తీసం తీసుకున్న వెంటనే రక్షణ మీకు అప్లై అవుతుంది. ఉదాహరణకి పేతురు గారు వచ్చారు కొర్నేలింటికి, అక్కడ బాప్తీసం ఇచ్చారు. పేతురు గారు ఉంటుంది ఒక దగ్గర, ఈయనుంటుందేమో ఇటలీ పటాలంలో ఈయన ఉంటున్నారు. అంటే మరి వచ్చారు, బాప్తీసం ఇచ్చారు, పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చేసింది, మరలా పేతురు గారు వెళ్ళిపోయారు. అంతేకాని వీళ్ళంతా యెరూషలేము సంఘానికి రావాలన్న ఎక్కడ నియమం పెట్టలేదు. ఎందుకంటే వారు సత్యంలో ఉండాలి, వారు సత్య ప్రకారంగా జీవించాలి, వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళారు ఆ రోజు. అది ప్రారంభ శతాబ్దం కనుక. మరి ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పుడు సంఘాలు నిర్మించబడ్డాయి. మొదటి శతాబ్దం ఎలాగైతే ఎఫెసు సంఘం, సువర్ణ సంఘం, తుయితైర సంఘం, ఈ సంఘాలన్నీ కూడా ఆసియాలో సంఘాలు, ఐరోపాలో సంఘాలు, ఈ సంఘాలన్నీ విస్తరించాయి. మరి ఇప్పుడు కూడా విస్తరించిన సంఘాలు అయితే కొన్ని కోట్లుగా ఉన్నాయి, కానీ అందులో సత్యానికి స్తంభమైన సంఘం ఏది? అది మనం ఆలోచించాలి. అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మహాజ్ఞాన సంగతులను బోధిస్తున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో మీరు ఎక్కడైనా బాప్తీసం తీసుకోవచ్చు, తప్పలేదు. అంటి పెట్టుకుని ఉండటం మాత్రం ఆ సంఘాన్ని మీరు హత్తుకుని ఉండాలి. ఏమండి, మొన్న ఒకళ్ళు పాపం ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతూ కన్నీరు పెట్టుకుంటుంది ఆ సోదరిమణి. ఏమ్మా, మేము ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వెళ్ళాలి, కానీ వాళ్ళ భర్త అభయం ఇస్తున్నాడు, ఏం పర్లేదని, మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం, మేము ఏదో కొంతకాలం వెళుతున్నాం అంటే. అప్పుడు నేను ఒకటి చెప్పాను, అమ్మా మీరు ఎక్కడున్నా సత్యానికి మీరు అంటు కట్టబడి ఉన్నారు. అది ఏ ప్రాంతం అయితే ఏంటి? ఈరోజున్న టెక్నాలజీని బట్టి సోషల్ మీడియా ద్వారా ప్రసంగాలు మీరు ఆన్లైన్లో వింటున్నారు, ఆరాధన ఆన్లైన్లో మీరు పాల్గొంటున్నారు. కనుక దేహ విషయమే మీరు దూరంగా ఉన్నంత మాత్రాన సంఘం నుంచి విడిపోవడం ఏం కాదుగా. కనుక మీరేం కన్నీరు పెట్టుకోకండి, బాధపడకండి. ఎక్కడ ఉన్నా మీరు సత్యస్థ సంబంధమైన సంఘానికే మీరు అతుకబడి ఉండాలి. ఏదో వెళ్ళాం కాబట్టి అంటే అక్కడ ఏ సంఘం లేదండి, ఇక్కడ ఒక ఎంబీ చర్చ్ ఉందండి, లేదా ఇక్కడ పెంతుకోస్ చర్చ్ ఉందండి, ఇక్కడ ఇంకేదో భాషలు మాట్లాడే సంఘం ఉందండి, ఆ సంఘానికి వెళ్ళిపోతాం అన్నారా, అక్కడ మీరు వాక్య ప్రకారంగా విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే అసలు అందులో వాక్యమే లేదు కనుక, వాళ్ళు వాక్యానికి భిన్నంగా ఉన్నారు కనుక. ఏమండి, పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకునేవాళ్ళు, ఏంటో మొన్న చూస్తూ నేను యూట్యూబ్లో ఒక పెద్ద సంఘం కనబడింది, ఒక పెద్ద ఆకారం, చాలా పెద్ద నిర్మాణం జరిగింది. అందులో ఉన్న ఒక పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? పరలోకమందున్న మా యేసుప్రభువా అంటున్నాడండి. పరలోకమందున్న యేసుప్రభు ఏంటి? ఇప్పుడు యేసుప్రభు పరలోకంలో ఉన్నాడండి, అందులో తప్పు లేదు. కానీ నువ్వు ప్రార్థన ఎవరికి నువ్వు అడ్రస్ చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన అడ్రస్ చేసి యేసుప్రభు ద్వారా నువ్వు తండ్రికి నువ్వు విజ్ఞాపన చేయాలి. నువ్వు డైరెక్ట్గా యేసుప్రభుకు చేస్తావేంటి? త్రియేక దేవ అంటున్నాడండి మరలా. అంటే వాడి సంఘం పెద్దది, ఆకారంలో పెద్దది, సంఖ్యలో పెద్దది, కానీ సత్యంలో చెడ్డది. అంటే చాలా తప్పుగా ఉన్న రాంగ్ వే, అంటే ఒక తప్పుడు మార్గంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి సంఘంలో మీరు పాలివారు ఎలాగవుతారు? ఏదో సంఘం కాబట్టి అండి, అక్కడ వాక్యం చెప్తున్నారు కాబట్టి అండి, అక్కడ ఆరాధన జరుగుతుందండి, ప్రార్థనలు జరుగుతున్నాయి, నో. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం వలన ఆ సంఘం సత్యానికి స్తంభం కాదు. ఎందుకంటే అందులో వాక్యోపదేశకుడికే వాక్యం తెలియదు. త్రియేక దేవుడు అంటున్నాడు, మా కోసం ప్రాణం పెట్టిన మా తండ్రి అంటున్నాడు.
ఏమండి, యెహోవా మా కోసం యేసుగా వచ్చావయ్యా అంటున్నాడు. ఇదేంటి యెహోవా యేసుగా రావడం ఏంటి అంటే ఎంత తప్పుడు ప్రార్థన చూడండి. అసలు ప్రార్థనలోనే వీళ్ళకి ఏ సబ్జెక్టు లేదని తెలిసినప్పుడు ఏదో ఒక చర్చకి వెళ్ళిపోతారా? అదండి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏది సత్యానికి స్తంభంగా ఉంది, ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వాక్యానికి భిన్నంగా ఉన్నారు. తెలుసా మీకు సంగతి? 5 పాయింట్స్ ఫార్ములాతో వాయిద్యములు వాయించకూడదు, సంఘములు స్త్రీ వాక్యం చెప్పకూడదు, మౌనంగా ఉండాలి. కానీ పేరు మాత్రం చర్చ్ ఆఫ్ క్రైస్టే, కరెక్టే, పేరు రైటే. ఏమండి, కానీ వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? ఎప్పుడు కూడా పేరును బట్టి వెళ్ళకండి, పేరును బట్టి కాదండి. వాళ్ళు మీకు పెట్టే ఆహారం సత్య సంబంధమైనదే ఉండాలి. తప్పుడు మార్గాన్ని నడిపించే సంఘం అనుకోండి, మీరు ఎలా వెళ్తారు అందులోనికి? కాబట్టి మీరు పరలోకం వెళ్ళాలండి. ఎందుకంటే ఈ డౌట్ అదే. చదువుదాం ఒకసారి ఆయన ప్రశ్న. బాప్తిసం తీసుకున్నాం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉంటేనే పరలోకం వెళ్తాము, లేకుండా పరలోకం వెళ్ళమని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోర్డు ఉన్న సంఘంలోనికి వెళ్ళటం వల్ల కాదు, సత్యాన్ని అనుసరించే సంఘముతో మీరు అంటుకట్టబడి ఉండటం, శిరస్సును హత్తుకొని ఉండటం వలన మీరు పరలోకానికి వెళతారు. కనుక ఏ సంఘం సత్యానికి స్తంభం? వాళ్ళు చెప్పే మాటల్లో మీకు అర్థమవుతుంది, వాళ్ళు చేసే క్రియల్లో మీకు అర్థమవుతుంది. దానిని బట్టి మీ సంఘం సత్య సంబంధమైనదా కాదనేది చూడాలి. ప్రారంభ శతాబ్దంలోనే ఏమండి ఎన్నో సంఘాల్లో తప్పులు పట్టుకుంటున్నాడండి. సత్య సంబంధమైన సంఘాల్లోనే తప్పులు పట్టుకోలేదా? ప్రకటన గ్రంథంలోని సంఘంలో ఎన్ని సంఘాల్లో తప్పులు పట్టాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు తప్పులు పట్టాడు. అయినా మీలో తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఎందుకు మోపాలి? సత్యానికి స్తంభంగా ఉన్నదే అందులోనే లోపాలు ఉన్నప్పుడు ఏమండి మరి ఇక మిగతావి సత్యమే లేని సంఘాలు అట్లా టోటల్గా అవి డ్యామేజ్డ్, అంటే లోపభూయిష్టమైనవి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. ఏమండి, ఈ మాట వింటే వాళ్ళందరికీ బాధేనండి. మనం అంటే చాలామందికి పడకపోవడానికి కారణం అది. కానీ సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. స్వస్థతలు ఉన్నాయని అంగీకరించి, భాషలు ఉన్నాయని అంగీకరించి, పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తాడని అంగీకరించి, ఇలాంటి మాయలు ఏమండి అన్ని తప్పుడు కథనాలు, దేవుడు రాత్రి నాకు కనబడ్డాడు, దర్శనాలు, ఇవన్నీ కూడా సంఘాల్లో లేవా? ఉన్నాయి. మరి ఆ సంఘాలు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఆ సంఘాలకి సత్యానికి స్తంభం ఎలాగవుతుంది? సత్యానికి భిన్నంగా వాళ్ళంతా ప్రవర్తిస్తున్నప్పుడు ఏమండి వాళ్ళ దగ్గర చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతను ఊదిచ్చేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఊదితే ఎవరికైనా వెళ్తాడా చెప్పండి? వెళ్ళడే. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేతితో పంపించేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడా? అని ఏం అవసరం? రోగం వచ్చిన వాడికి రోగం తీయకుండా పరిశుద్ధాత్మను పంపిస్తాడు లోపలికి. అంటే వాడికి ఎంత కనీస జ్ఞానం కూడా బైబిల్లో లేకుండా పోయిందో మీరు ఆలోచించాలి. కానీ వాళ్ళు వెనకాతలు వేల మంది ఉన్నారు, ఇప్పుడు లక్షల మంది ఉండొచ్చు, ప్రపంచంలో కోట్ల మందే ఉన్నారండి అలాంటి వెంబడించేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు. అసత్యంలో ఉన్న వాళ్ళకి లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. కనుక అక్కడ సంఖ్యాబలాన్ని ఎప్పుడు మీరు చూడకండి. అదే నేను అంటున్నాను మొదటి నుంచి కూడా, సంఖ్యను బట్టి ఎప్పుడు కూడా సత్యాన్ని మీరు ఏమంటారు దాన్ని తేల్చకండి, తోగించకండి. అది ఎంతవరకు నిజమో కాదో అన్నది మీరు ఆలోచించాలి. ఆలోచించే పరిజ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు, బైబిల్ మీ చేతిలో పెట్టాడు కదా. మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారు కాబట్టి బోర్డు పెట్టారు, మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇందులో బాప్తిజం తీసుకుంటేనే వెళ్తాను. అవునండి, ప్రతి సంఘంలోనూ అలాగే చెప్పుకుంటాడు, ఇదే మందే నిజమైన సంఘం అని. ఏ పాస్టర్ చెప్తాడు మందంతా ఒక అబద్ధపు చర్చ అని? ఏ బాధకని చెప్పుకుంటాడు. అలాగుంటే వాళ్ళకి బ్రతుకు తెరువు ఏముంటుంది చెప్పండి? వాళ్ళ చర్చలో సభ్యులు ఎందుకు ఉంటారు మీరు ఆలోచించండి. కనుక నాన్న అవన్నిటినీ మీరు నమ్మకుండా సత్యానికి దగ్గరగా సత్య సంబంధమైన సంఘంగా క్రియలలో ఏదైతే ఉందో అది ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ మారుమూల పల్లెలో ఉన్నా మీరు అక్కడికి వెళ్ళండి, నేర్చుకోండి. బాప్తీసం అనేది పలానా సంఘంలోనే తీసుకోవాలి అనే రూలేమీ దేవుడు పెట్టలేదు. ఎక్కడది? ఇప్పుడు పౌలు గారు అంత్యోక్య సంఘానికి చెందినవాడండి, అవునా? మరి యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు ఆయన? మిగతా సంఘాలకు ఎందుకు తిరిగాడు? కనుక ఏ సంఘంలో బాప్తిసం తీసుకుంటే ఆ సంఘ సభ్యుడు అని వీళ్ళు ప్రవేశపెడుతున్నారు కాదు. మనం సార్వత్రిక సంఘం అనే ఈ కొత్త పదాన్ని అందుకే తెర మీదకి తెచ్చాం. సార్వత్రిక సంఘం నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ప్రపంచంలో, కానీ ఈ సత్యంతో సత్య సంబంధమే అంటు కట్టబడి ఉంటే, హత్తుకొని ఉంటే, శిరస్సును హత్తుకొని ఉంటే నువ్వు సత్య సంబంధమైన సంఘంలో పాలిభాగస్తుడిగా ఉన్నావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అదేనండి మనం చెప్పేది. కనుక నాన్న ఇక ఏది నిజమైన సంఘం అంటావా? అది మరలా అదే మాట. ఏది నిజమైన సంఘం?
నేను మాట్లాడిన చాలా మెసేజెస్ కూడా ఉన్నాయి. అంటే సంఘం అనే కానీ ఏ సంఘానికి నిజంగా అర్హతలు ఉన్నాయి అనేది మనలో ఒక పెద్ద పాఠం. కనుక ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ముందు బైబిల్ చదవాలరా. అందుకే బైబిల్ నేర్పిస్తున్నాం కదా. ఈరోజు ఎంత స్వచ్ఛమైన, ఎంత పవిత్రమైన, ఎంత క్షుణ్ణంగా బైబిల్ మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఎందుకు నేర్చుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు? నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే అనేక మందికి మీరు చెప్పేవాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ సత్యాన్ని చెప్పేవాళ్ళు లేరరా. అందరూ మనకు బజార్లో కనబడుతున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం వాళ్ళంతా అబద్ధికులే కనబడుతున్నారు. తమ అబద్ధాలని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. బైబిల్లో లేనివి కథలు, కథనాలతో వాళ్ళందరూ ప్రసంగాలు నిండిపోయి ఉన్నాయి. అంతా మాయా, మోసం, గారడి. కనుక అలాంటి వాళ్ళలో మీరు పడిపోకుండా ఉండాలంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ దగ్గర నిఘంటు ఉంది, అదే బైబిల్. దాన్ని మీరు చదవండి. ఎవరు చెప్పినా సరే అది వాక్య ప్రకారంగా ఉందో లేదో మీరు చూడండి. చూసి మీరు దాన్ని అనుసరించండి. ఓకేనా?